మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో నీ రీప్లేస్మెంట్ విషయానికి వచ్చి సార్, ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 2.5 lakh ఆపరేషన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టు కనబడుతుంది. అంటే ఇప్పుడు మనము అంటే లాస్ట్ 10 years లో ఇలా జరిగిన అభివృద్ధి ఏంటి నీ రీప్లేస్మెంట్ లో? సో అంతకుముందు ట్రెడిషనల్ ఆపరేషన్స్ ఎక్కువ జరిగేటి, ఇన్సూరెన్స్ కూడా దానికి ఎక్కువ వచ్చేది, రోబోటిక్కి ఈ మధ్య యాడ్ అవుతున్నది. సో అంటే మీరు కంపేర్ చేస్తే అంటే లాస్ట్ 10 years ఎట్లా గ్రోస్ వచ్చింది, కంపేర్ ట్రెడిషనల్ వర్సెస్ రోబోటిక్ నీ సర్జరీ, విచ్ ఈస్ బెస్ట్ అండ్ వై? ఇప్పుడు మనం 25 years నీ రీప్లేస్మెంట్ చెప్తామే, 25 years గ్యారంటీ అన్నాం. దట్ ఈస్ నాట్ రోబోటిక్ రిజల్ట్స్, దట్ ఈస్ మై రిజల్ట్స్. ఓకే, నేను చేస్తే వచ్చిన రిజల్ట్స్ 25 years. రోబోటిక్ రిజల్ట్స్ 25 తెలియదు, ఇంకా 25 years లేదు అది మార్కెట్లో. నేనున్నా మార్కెట్లో 25 years. సో రోబోటిక్ ఏం చేస్తుందంటే, రోబోటిక్ అసిస్టెడ్, అన్లైక్ పొట్టలో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే సర్జన్ పక్కన కూర్చొని రోబోట్ చేస్తూ ఉంటుంది, సర్జన్ ఆపరేట్. ఇక్కడ సర్జనే ఆపరేట్ చేయాలా, రోబోట్ హ్యాండిల్ తీసుకుని నేను కట్ చేయాలి. రోబోట్ డీవియేట్ కాలేదు, సో యాక్యురసీ ఎన్ష్యూర్ అవుతుంది. సర్జరీ చిన్నగా అయింది. సో ఒకప్పుడు రోబోటిక్ సర్జరీస్ 1.5 to 2 hours పడితే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ మామూలు నేను చేసి ఎంత అవుతుందో రోబోటిక్ సర్జరీస్ కూడా అంతే అవుతుంది. సో రోబోటిక్ అడ్వాంటేజ్ ఇస్ ప్రెసిషన్, యాక్యురసీ, లెస్ పెయిన్, బికాజ్ యూర్ స్మూత్గా ఉంటుంది, ఎక్కువ జాయిన్ అటు ఇటు కదలపాల్సిన అవసరం లేదు. సో ఎర్లీ రికవరీ. ఓకే, మనకి ఈ మధ్య కొన్ని పేషెంట్ చేస్తాం అసలు రోబోటిక్ ఎవరికి ఉపయోగం. ఆయనకి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కాలుకి పైన కింద ఫ్రాక్చర్లు అయ్యి రాడ్లు ప్లేట్లు ఉన్నాయి. మామూలుగా నేను చేయాలంటే ఏం చేసేది, ప్లేట్లు రాడ్లు తీసేయాలి ఒకసారి, ఒక ప్లేట్ ఒకసారి, ఇంకో ప్లేట్ ఇంకోసారి, మూడోసారి నీ రీప్లేస్మెంట్. ఎన్ని సర్జరీలు 3 అయినాయి. ఇప్పుడు ఆ రాడ్లు ప్లేట్లు అన్నీ అట్లాగా ఉంటాయి, దానిపై నుంచి నీ రీప్లేస్మెంట్ చేసేయచ్చు. ఓన్లీ పాసిబుల్ విత్ రోబోటిక్. ప్లేట్లు అట్లాగా ఉంటుంది, రాడ్డు అట్లాగా ఉంటుంది. రోబోటిక్ అన్నీ అవసరం లేదు కదా, బయట మెజర్ చేసుకుంటాం, ఆ బోన్ని పైపైన రిమూవ్ చేస్తాం, ఇంప్లాంట్ పెట్టేస్తాం. అది మేజర్ అడ్వాంటేజ్. సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ అంట. 1 millimeter కూడా డిఫరెన్స్ రాదు లెక్క ప్రకారం. అంటే మనం ఇచ్చే ఫీడ్బ్యాక్. రోబోట్ ఏంటి, రోబోట్ ఎట్లా పనిచేస్తుంది, మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి అది అవుట్పుట్ వస్తుంది. మన ఇన్పుట్ రాకుంటే అది రాజేస్తుంది అవుట్పుట్. మన ఇన్పుట్ కరెక్ట్ ఉండాలి ఫస్ట్ అది. సో మన రోబోటిక్ ట్రైనింగ్ అవ్వాలి, అయితే అప్పుడు యాక్యురసీ.